హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుమన్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ వ్లాగ్ అయితే ఈవినింగ్ అలా స్టార్ట్ చేశాను. ఈవినింగ్ అంటే అరౌండ్ 3:30 ఆ టైంకి స్టార్ట్ చేశాను. ఇక్కడ అషి కష్టాలు చూశారు కదా. ఈ ప్యాంట్ టీషర్ట్ అలవాటు అయిపోయి ఇండియన్ వేర్ ఏం వేసిన ఫ్రాక్ రిలేటెడ్ అది ఎంత స్మూత్గా ఉన్నా సరే ఫుల్ ఏడుస్తుంది అనమాట. వేసినప్పుడు ఇలానే తను ఏడ్చినా నేను వేస్తాను. ఇదిగోండి ఇలా కాసేపు 2 minutes అలా కొంచెం క్రాంకీ అవుతుంది, బట్ తర్వాత ఫుల్ టైం ఉంచుకుంటుంది అనమాట. సో నేను ఇప్పుడు మొన్న ఇండియా నుంచి వచ్చినప్పుడు చాలానే ఫ్రాక్స్ అవి స్టిచ్ చేయించాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అండ్ ఆ పర్టికులర్ డే టెంపరేచర్ చాలా బాగుందన్నమాట. అండ్ ఇవి రా సిల్క్ టైప్ ఫ్యాబ్రిక్ని స్టిచ్ చేయించాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఆచి ఎక్కడికి? కార్లో ఎక్కడికి? స్ట్రాబెర్రీ నాన్న కార్స్. అషమ్మ వెయిట్ చేయి, ఫోటో తీస్తా ఇద్దరికి. ఇలా రండి, ఫోటో తీస్తా అన్నకి నీకు. దా అసలు అసలు ఇట్రా, ఇటు రండి. స్మైల్ ఇక్కడ, అక్కడ కాదు స్మైల్ ఇక్కడ. అండ్ ఆషి ఫ్రాక్ కలెక్షన్ కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. చాలా బాగుంది ఆ ఫ్రాక్ అయితే, నాకు భలే అనిపించింది. ఒక 2 డార్క్ కలర్స్ని స్టిచ్ చేయొచ్చా అనమాట సమ్మర్ కోసం అని చెప్పి. అండ్ మేమైతే ఈరోజు స్ట్రాబెర్రీ ఫీల్డ్కి వెళ్తున్నాము. ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది అంటే స్లోగా ఫ్రూట్ ప్లకింగ్స్ అన్నీ ఉంటాయి. తరోగా ఎంజాయ్ చేస్తాము పెద్దలు పిల్లలు అందరూ కూడా. ఇంకా స్ట్రాబెర్రీ సీజన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యాక మరీ ఎండకు వచ్చేస్తే పెద్దగా ఏం ఉండట్లేదు అనమాట. అండ్ టెంపరేచర్ చూసుకున్నాము అండ్ ఫ్రెండ్స్ అందరు అవైలబిలిటీ బట్టి ఇంకా అందరూ పిల్లలు జాయిన్ అయితే బాగుంటుంది కదా, ఒక 5 to 6 ఫ్యామిలీస్ అనుకొని ఇంకా వెళ్ళామన్నమాట. అండ్ ఇది కొంచెం అప్లో ఉంటుంది, మౌంటైన్ పైన ఉన్నట్టు. సో ఆ ప్లేస్ వ్యూ అంతా ఎంత బాగా కనిపించిందో. అండ్ పైన మబ్బులు, ఇల్లు ఎప్పుడైనా సరే కెమెరాలో కన్నా డైరెక్ట్గా చాలా బాగుంటుంది. అండ్ వ్యూస్, నేచర్ ఇదంతా నాకు చాలా ఇష్టం. అండ్ సమ్మర్ కాబట్టి మంచిగా గ్రీనరీలో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఎవరది? 2 ఉన్నాయి చూసావా? ఆ పైకి కదా వెళ్ళాం లాస్ట్ టైం. ఓకే వెళ్ళి అయితే చెప్తాను. అండ్ స్ట్రాబెర్రీ ఫీల్డ్స్ కూడా ఒక పర్టికులర్ టైమింగ్స్ అంటూ ఉంటాయి. సో అది చెక్ చేసుకొని గూగుల్లో ప్లేస్కి ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది. సో ఏ డేలో ఎన్ని అవర్స్ ఓపెన్ ఉంటుంది ఈ ఇన్ఫో అంతా తీసుకోవచ్చు అనమాట. అండ్ మేమైతే ఫైనల్లీ రీచ్ అయ్యాము. ఇంకా ఫ్రెండ్స్ అందరూ కూడా స్లోగా వస్తున్నారు. అండ్ అషి నేను చెప్పాను కదా ఇంట్లో ఉంటే ఎంత అల్లరిగా ఉంటుందో, నలుగురిలోకి వచ్చేటప్పటికి సైలెంట్ అయిపోతుంది. స్ట్రాబెర్రీ కోసుకుంటావా? యా లెట్స్ గో. రారా తొందర వెళ్దాం. ఇంగరా రే 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 జాకెట్ వేసుకో. ఎక్కడికి రా దక్షిత్? తీసుకో, అక్కడ ఉంది చూడు, రెడ్ గా ఉన్నది కోసుకోవాలి. దక్షిత్ దక్షిత్ దిస్ సైడ్ కవర్ బాస్కెట్ తీసుకుందాం దా. అటు కాదు ఇటు వెళ్దాం రా. పద పద ఇటు వెళ్దామా? యా చూడు ఎక్కడున్నాయి మంచిగా, అటు కోసేసారు. పద లోపలికి వెళ్దాం. ఏది ఏది అలా కొయ్యకూడదమ్మా, వైట్ చిన్న అది 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 పక్కదమ్మా, పక్క స్మాల్. విన్నారు కదా, దక్షిత్కి కొంచెం ఓసిడి ఉంటుంది అనమాట. అదేంటి డస్ట్ ఉందంటున్నాడు. అండ్ తినమంటే ఇంటికి వెళ్ళాక తినాలని చెప్తున్నాడు. అండ్ అషి కూడా తినడం స్టార్ట్ చేసింది అనమాట. తిని తర్వాత వామిటింగ్ చేసుకుంది. అండ్ ఇవి బయో ఫ్రూట్స్ అండి, ఎలాంటి కెమికల్స్ అవి యూజ్ చేయకుండా పెంచుతారు. అందుకనే ప్రైస్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అండ్ మనం ఫ్రీ ఎంట్రీ అనమాట వెళ్ళి, బట్ తీసుకునేటప్పుడు మాత్రం కిలోకి వాళ్ళు ఎంత ప్రైస్ చెప్తే అంత ప్రైస్ కొనుక్కొని తెచ్చుకోవాలి. సో ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అట్ ద సేమ్ టైం బయో ఫ్రూట్స్ వస్తాయి, మన చేతులతో మనకి నచ్చినవి కోసుకొని
పిల్లలతో మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు. అండ్ ఇక్కడ స్ట్రాబెర్రీస్ అయితే ఒంగోని వెతుక్కొని చాలా ఉంటాయన్నమాట లేన్స్. సో పైన కవర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఓకే. బట్ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగుంది. అంటే ఫ్రూట్స్ అయితే లాస్ట్ ఇయర్ పెద్దగా ఏం తెచ్చుకోలేకపోయాం, ఏమీ లేవు వెళ్ళే టైంకి, అన్నీ అయిపోయాయి. అండ్ ఇప్పుడు మాత్రం చిన్న చిన్నవి ఎంత స్వీట్ ఉన్నాయో. మా హస్బెండ్కి బేసిక్గా స్ట్రాబెర్రీ అంటే అసలు ఇష్టం ఉండదు, అలాంటిది తను కోస్తూనే ఉన్నారనమాట. చాలా కోసారు, నాకేంటో తెంపబుద్ధి అవుతూ ఉందని. ఇంకా అషి అయితే కామ్ అయిపోయింది. ఇంటికి వెళ్ళేంత వరకు ఇంకా సైలెంట్ అయిపోతుంది అనమాట, అస్సలు మాట్లాడదు. ఇలా మధ్య మధ్యలో ఫ్రూట్స్ ఇస్తూ ఉంటే చక్కగా ఎంజాయ్ చేసింది. బట్ కార్లో ఆ హిల్స్ అని చెప్పాను కదా, సో కిందకి దిగేటప్పుడు ఇంకా వామిట్ చేసేసుకుంది అనమాట. బట్ ఇద్దరు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఏంటి ఏంటి ఏంటివి ఇలా ఇలా చూపించు. అయ్యో తీసుకో, నాన్న చూపించు. ఏంటవి? స్ట్రాబెర్రీసా? బాగున్నాయా? యా, దానికి అంటావు స్ట్రాబెర్రీ ఆకు తీసుకుని తినాలి. చూడరా ఒకసారి. విజయ్ చాలానే కోసంలే. అవునా? ఏది ఏది ఇలా చూపించు. తిను. అమ్మో. అండ్ అషి అయితే మాతోనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. దక్షిత్కి మాత్రం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా, ఇంకెవరి కాళ్ళు డిఫరెంట్ లేన్స్లో ఉండి అందరూ కోసుకుంటున్నారనమాట. అండ్ అప్పటికి టైం అయిపోతుంది, 6 o'clockకి క్లోజ్. ఆ రోజు మేము వెళ్ళి ఇంకా స్లోగా స్టార్ట్ చేసి నడుచుకొని కోయడానికి టైం సరిపోయింది. అండ్ అషి అయితే క్యూట్గా ఎక్కడ కనిపిస్తే అక్కడ తింటూ ఉంటే నాకు ఒక చిన్న ర్యాబిట్ ఫీల్డ్స్లో తిరుగుతున్నట్టు అనిపించింది. నిజంగా మా హస్బెండ్ నేను తెగ నవ్వుకున్నాం అసలు అషిని చూసి. ఎక్కడ కనిపిస్తే అక్కడ కూర్చొని కోసుకొని తింటుంది అనమాట. జనాలు ఎవరు లేకపోతే కోసుకొని తింటుంది, మా ఫ్రెండ్స్ ఎవరైనా చుట్టుపక్కల ఉంటే ఇంకంతే నుంచుని పోతుంది అనమాట. అండ్ దక్షిత్ అయితే ఆ బుట్ట పట్టుకొని తిరుగుతూ వాడికి నచ్చినవి కొంచెం మంచివి ఫ్రూట్స్ కోయమంటే ఇంకా అలానే కోస్తూ ఇంకా ఫ్రెండ్స్తో తిరుగుతూ ఎంజాయ్ చేశాడు. అషి మాత్రం మాతో ఉందన్నమాట. ఇంక మేము కొన్ని రీల్స్ కోసం ఫొటోస్ అవన్నీ షూట్ చేసుకున్నాము. అదొక సరదా కదా, సో చాలా ఫన్గా బాగా జరిగింది. అండ్ క్లైమేట్ కూడా అంత హాట్గా లేదనమాట. పిక్చర్స్ అయితే చాలా బాగా వచ్చాయి, నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో ఎవరైనా ఇన్స్టాగ్రామ్ని ఇంకా ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, సో చెక్ చేయండి. అక్కడ రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. స్వీట్గా ఉన్నవన్నీ ఆల్మోస్ట్ తినేసాం అనమాట, చిన్ని చిన్నవి. బాగున్నాయి కదా, ఈ లైన్లో బాగున్నాయి చూడు, ఎర్రగా ఉన్నాయి, బాగున్నాయి ఎర్రగా. నువ్వు కోసినవి అన్నీ తెల్ల తెల్లగా ఉన్నాయి కాయలు, అవన్నీ నీకే జ్యూస్ చేసి ఇస్తా. అండ్ నా అవుట్ఫిట్ అయితే ఫ్రమ్ బీబా అండి. నేను చాలా లాంగ్ బ్యాక్ దక్షిత్ పుట్టిన కొత్తలో తీసుకున్నా. అప్పుడు వేసుకున్నాను ఎక్కడికో టెంపుల్కి వెళ్తూ, విజయవాడ టెంపుల్కి అనుకుంటా. మళ్ళీ ఇప్పుడు తీసాను, చాలా బాగుంటుంది అవుట్ఫిట్. ఎవరికైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇలా చూపించు. స్ట్రాబెర్రీ పచ్చిగా ఉన్నాయా? ఓకే బాయ్ బాయ్. చాక్లెట్ సరే ఐఫై చాక్లెట్ ఇస్తా. స్మైల్ చేయి, స్మైల్. దక్షిత్ స్ట్రాబెర్రీ తీసుకొని మనం, నువ్వు తిన్నావా స్ట్రాబెర్రీ? అండ్ సమ్మర్స్లో ఎంత ఎక్సైటింగ్గా ఉంటుందో ఇలాంటి పనులన్నీ చేయడానికి. ఎస్పెషలీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్ళడం కూడా చాలా బాగుంటుంది అనమాట. అంటే సింగిల్గా ఒక ఫ్యామిలీ వెళ్ళే కన్నా ఇలాంటి ప్లేసెస్కి అందరం కలిసి వెళ్తే ఆ ఎంజాయ్మెంట్ వేరుంటుంది. అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అషిని చూసి ఉంటే మీరు ఫుల్ సైలెంట్ అయిపోతుంది అనమాట. మా ఫ్రెండ్స్ కూడా తన యాక్చువల్ బిహేవియర్ తెలియదు వాళ్ళకు కూడా. వాళ్ళు ఎప్పుడు వచ్చినా మేము వెళ్ళినా కంప్లీట్ సైలెంట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఇంక 5:30 అయింది. అందరం కోసేసుకొని ఇంక పిల్లలందరూ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. మళ్ళీ వాళ్ళందరినీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం కదా, అందుకు ఒక 1/2 hour అలా టైం స్పెండ్ చేసాము. 6కి క్లోజ్ అనమాట. ఇంకా మనం కూర్చుంటామన్నా వాళ్ళు వెళ్ళిపోమంటారు ఆబ్వియస్లీ. ఇంకో 1/2 hour ఇంకా జెంట్స్ 4 అక్కడ కూర్చున్నారు. అండ్ మేమందరం కొన్ని ఫొటోస్ తీసుకొని అండ్ పిల్లలందరూ ఇక్కడ గ్రూప్గా కూర్చొని కొన్ని ఫ్రూట్స్ అవి ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రోజు అయితే బాగానే ఎండగా ఉంది, మీరు మొహాలు చూడొచ్చు. లాస్ట్ ఇయర్ చెర్రీ ప్లక్కింగ్కి వచ్చినప్పుడు, స్ట్రాబెర్రీ ప్లక్కింగ్కి వచ్చినప్పుడు నాకు బాగా గుర్తండి, ఫుల్ అంటే ఫుల్ ఎండలో వచ్చాము. ఇదే టైంకి
ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ బ్యాక్. బట్ కంప్లీట్‌గా ట్యాన్ అయిపోయాను. ఆ ట్యాన్ నాకు ఆల్మోస్ట్ 1 మంత్ ఉండిపోయిందనమాట. అండ్ అషి అండ్ దక్షిత్ ఫేస్ మీరు చూస్తే కిండర్ గార్డెన్‌కి వెళ్ళడం స్టార్ట్ చేశాక ఇంకా సమ్మర్‌లో బయట గార్డెన్‌లో ఉంటారు కదా! అషి అయితే కంప్లీట్ చేంజ్ ఓవర్ అనమాట. కంప్లీట్ చేంజ్ అయిపోయింది. కంప్లీట్‌గా ట్యాన్ అయిపోయింది. ఫేస్ మీద కొంచెం స్పాట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో, చాలా రకాలే జరుగుతున్నాయి. అవన్నీ నేను వ్లాగ్స్‌లో అప్డేట్ చేస్తాను. ఇంకా ఫైనల్‌గా ఇంకా అమ్మాయిలందరం కూర్చొని ఫోటోస్ దిగుతున్నాం అనమాట. మా హస్బెండ్ ఒక రీల్ కోసం అన్నట్టు అటు ఇటు షూట్ చేస్తున్నారు. ఏంటి ఎందుకు తింటున్నా అడగాలి అండ్ ఇంకా తీసేసుకున్నాక వాళ్ళే పిలిచారనమాట. టైం 6 అయిపోయింది వచ్చేయండి ఇంకా క్లోజింగ్ అని చెప్పి. ఇంకా మనం కొనుక్కున్నవన్నీ కౌంటర్ ఉంటుందన్నమాట స్టార్టింగ్లో. ఇంకా అక్కడే తీసుకెళ్ళి వెయిట్ వేయించుకొని అవి ఎంత వెయిట్ ఉంటే అంతకే అమౌంట్ పే చేసి తెచ్చేసుకోవచ్చు అనమాట. ఇంకా అందరం కార్స్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ కూడా ఒక గ్రూప్ ఫోటో తీసుకొని కొన్ని పిక్చర్స్ అవి తీసుకొని ఇంకా బాయ్ బాయ్ చెప్పేసాము. యాక్చువల్గా మేము వెళ్ళింది సండే అనమాట. సాటర్డే సండే 2 డేస్ ఉందన్నారు. సాటర్డే అందరికీ వర్క్ ఉండడం వల్ల ఇంకా సండే ఈవినింగ్ వెళ్ళాం. ఇవన్నీ కూడా గ్రేప్ ఫీల్డ్స్ అండ్ ఇక్కడ కొన్ని వెజ్జీస్ కూడా ఉన్నాయి. బట్ అవి ఎప్పుడు హార్వెస్ట్ ఉంటాయో ఏమో తెలీదు. లాస్ట్ ఇయర్ అయితే గ్రేప్ యార్డ్స్కి వెళ్ళడం మిస్ అయింది. బట్ ఈ ఇయర్ తప్పకుండా వెళ్తాము. అండ్ ఈ ఇయర్లో జరిగే ఫ్రూట్ ప్లకింగ్స్ అన్నీ మ్యాండేటరీగా వెళ్తాము అండ్ మీతో కూడా షేర్ చేస్తాను. అండ్ అక్కడి నుంచి ఇంకా అందరికీ బాయ్ బాయ్ చెప్పి మేము ఇక్కడి నుంచి ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాము. ఆన్ ది వేలో అషి వామిట్ క్లీనింగ్ ఇదంతా ఇంక నేను ఏం షూట్ చేయలేదనమాట. ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఫస్ట్ పిల్లల్ని ఫ్రెష్ అప్ చేసి ఇంక మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము. ఇక్కడ మీరు అషి ఫేస్ చూడండి, పాపం చాలా డల్ అయిపోయింది అనమాట. వామిటింగ్ అయిపోయిన వెంటనే నిద్రపోయింది. ఇంక ఇంటికి తీసుకొచ్చాక పైకి లేచిందనమాట. పైకి తీసుకొచ్చాక ఇంకా మొత్తం స్నానం చేయించి కొంచెం మళ్ళీ నిద్రపోయి లేచాక కొంచెం ఫ్రెష్గా అనిపించింది. అండ్ ఇక్కడ నలుగురం కలిసి డిన్నర్ ప్రిపరేషన్ చేసుకుంటున్నాం అనమాట. చపాతీ అండ్ పిల్లలకి అయితే కొంచెం కర్డ్ రైస్ కూడా ఉంది. సో వాళ్ళు ఏం తింటే అదనమాట. సో నలుగురం కలిసి చేసుకున్నాం. దక్షిత్కి ఈ మధ్య ఇలాంటివి చేయడం ఎంత ఇంట్రెస్ట్ ఉంటుందో, స్టూల్ తెచ్చుకుంటాడు. ఇంకా పక్కన ఇలా నుంచొని అమ్మ నేను చేస్తానని అడుగుతూ ఉంటాడు అనమాట. కొన్ని కేక్స్ చేసినప్పుడు, పాప్కార్న్ అవి చేసినప్పుడు పక్కనే నుంచొని చూస్తూ ఉంటాడు. వెరీ గుడ్. నేను హెల్ప్ చేస్తాను. ప్రెస్ చేయాలి. ప్రెస్ ఒకసారి ఉండు. వెరీ గుడ్. మళ్ళీ తిప్పు తిప్పు. అలా నలిపేయకూడదు. మేథీ చపాతీ చూసారు కదండి. ఇది ఈరోజు వీడియో. హోప్ మీకు నచ్చింది అనుకుని. నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.